హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మీ క్రెడిట్ కార్డు పైన రివార్డ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయనేది ఎలా చెక్ చేసుకోవాలి, రివార్డ్ పాయింట్స్ ఎలా రిడీమ్ చేసుకోవాలి, రివార్డ్ పాయింట్స్ యొక్క వ్యాలిడిటీ ఏంటి, రివార్డ్ పాయింట్స్ ఎలా వస్తాయి తదితర అంశాల గురించి అయితే ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అన్నమాట. క్రెడిట్ కార్డు వాడే ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు ఈ రివార్డ్ పాయింట్స్ గురించి అవేర్నెస్ లేక పాయింట్స్ అనేది ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నది కనుక వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. దాంతోపాటు మీకు క్రెడిట్ కార్డ్ సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా టు సే క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఛార్జెస్, ఓవర్ లిమిట్, అడ్వాన్స్ ఫీ, విత్డ్రావల్ ఛార్జెస్, ఇంట్రెస్ట్, కంప్లీట్ డీటెయిల్స్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను. డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వీలైతే వీడియో తర్వాత వెళ్ళి వాచ్ చేసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ గురించి ఎవరు ఇన్ఫర్మేషన్ ఫ్రీగా చెప్పరు అని చెప్పేసి నా ఉద్దేశం. బ్యాంక్ వెళ్ళినంత టైం అనేది వాళ్ళకు ఉండదన్నమాట ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చలో లెట్స్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్, చూడండి, మీరు వాడే క్రెడిట్ కార్డ్ ఏదైనా కూడా, ఏ బ్యాంక్దైనా కూడా, ప్రతి క్రెడిట్ కార్డుకి రివార్డ్ పాయింట్స్ అనేది ఒక ఇది ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్క కార్డుకి రివార్డ్ పాయింట్స్ ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. మీరు వాడేటటువంటి ట్రాన్సాక్షన్స్ బట్టి రివార్డ్ పాయింట్స్ కూడా వేరీ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క బ్యాంక్ వచ్చేసి 200 రూపీస్ స్పెండ్ చేస్తే ఒక రివార్డ్ పాయింట్స్ ఉంటుంది. ఇంకొక బ్యాంక్ సంబంధించి 150 రూపీస్ స్పెండ్ చేస్తే 2 రివార్డ్ పాయింట్స్ అని చెప్పేసి, ఇంకా కొన్ని బ్యాంకులు వచ్చేసి 5x రివార్డ్ పాయింట్స్, 10x రివార్డ్ పాయింట్స్, అంటే మామూలుగా వచ్చే రివార్డ్స్ కంటే 5 టైమ్స్ ఎక్కువ, 10 టైమ్స్ ఎక్కువ అని చెప్పేసి మనకి మర్చెంట్ వైజ్ కేటగిరీగా ఇస్తారనమాట. మరి ఈ రివార్డ్ పాయింట్స్ వ్యాలిడిటీ ఏంటి అంటే కనుక, రివార్డ్ పాయింట్స్ యొక్క వ్యాలిడిటీ అనేది అగైన్ కార్డ్ టు కార్డ్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఒక కార్డుకి 1 year ఉంటుంది, ఇంకొక కార్డ్స్కి వచ్చేసి 2 years, మ్యాక్సిమం 3 years అనేది ఉంటాయన్నమాట. అది కూడా సూపర్ ప్రీమియం కార్డ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ఇన్ఫినియా కానివ్వండి, డైనస్ బ్లాక్ కానివ్వండి, రిగాలియా, ఇలాంటి కార్డ్స్కి వచ్చేసి దాదాపు 3 years అనేది ఆ రివార్డ్ పాయింట్స్ అనేది వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. మరి రివార్డ్ పాయింట్స్ యొక్క వాల్యూ కనుక చూసారంటే, వాల్యూ వచ్చేసి క్యాటలాగ్ పైన పర్చేస్ చేస్తే ఒక వాల్యూ ఉంటుంది. టు సే 1 పాయింట్ ఈజ్ ఈక్వల్స్ 20 పైసా, 30 పైసా, 50 పైసా, 1 రూపీ కూడా ఉన్నాయన్నమాట. ఒక 1 పాయింట్ ఈజ్ ఈక్వల్స్. అదేవిధంగా మీరు క్యాష్ బ్యాక్గా కన్వర్ట్ చేసుకుంటే దాని వాల్యూ కూడా మారిపోతుంది అనమాట. అది బ్యాంక్ టు బ్యాంక్ అనేది వేరియేషన్. అంటే రివార్డ్ పాయింట్స్ యొక్క వాల్యూస్ అనేది మీరు మీ బ్యాంక్ ద్వారా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి వ్యాలిడిటీ విషయానికి వస్తే కనుక మీ కార్డు పైన మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. అండ్ రివార్డ్ పాయింట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే కనుక, మీకు ప్రతి మంత్ ఒక స్టేట్మెంట్ అనేది జనరేట్ అవుతుంది కదా. ఆ స్టేట్మెంట్ క్లియర్గా చూసారంటే మీరు టోటల్ వాడిన ట్రాన్సాక్షన్స్ వచ్చేసి టోటల్ అమౌంట్ డ్యూ, మీకు వచ్చినటువంటి మినిమం అమౌంట్ అనేది మినిమం అమౌంట్ డ్యూ, అండ్ రివార్డ్ పాయింట్స్ ఎర్నెడ్ అని చెప్పేసి ఒక కాలం అనేది ఉంటుంది. రివార్డ్ పాయింట్స్ అడ్జస్టెడ్ లేదా రివార్డ్ పాయింట్స్ ఎక్స్పైర్డ్ అని చెప్పేసి ఒక కాలం అయితే ఉంటుందన్నమాట. అంటే మీకు ఏదైనా కానీ ఆ స్టిపులేటెడ్ టైం పీరియడ్లో మీరు కార్డ్ యొక్క రివార్డ్ పాయింట్స్ యూజ్ చేయకపోతే కనుక ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇవాళ ట్రాన్సాక్షన్ చేసి కార్డుకి రివార్డ్ పాయింట్స్ వచ్చాయనుకోండి, నా కార్డు యొక్క వ్యాలిడిటీ 1 year అనుకోండి, ఇది అక్టోబర్ మంత్, నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి. నెక్స్ట్ మంత్ చేసింది మళ్ళీ నెక్స్ట్ నవంబర్, అలాగా ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ అలాగా ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి. మీకు ఎప్పుడైనా కానీ ఎక్కువ పాయింట్స్ అక్యుములేట్ అయినప్పుడు డైరెక్ట్గా మీరు రిడీమ్ చేసుకోవచ్చు. మరి రిడమ్షన్ ఎలా చేసుకోవాలంటే కనుక సేమ్ అనమాట. మీకు నెట్ బ్యాంకింగ్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ లాగిన్ అనే ఒక సపరేట్ యాక్సెస్ అనేది ఉంటుంది కదా. అందులోకి వెళ్ళారంటే కనుక మీకు రిడీమ్ రివార్డ్ పాయింట్స్ అని ఉంటుంది. రివార్డ్ పాయింట్స్ పైన క్లిక్ చేశారంటే కనుక ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఓచర్ పర్చేస్ చేస్తే ఎన్ని పాయింట్స్ అవుతాయి, క్యాష్ బ్యాక్గా కన్వర్ట్ చేస్తే ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది, కంప్లీట్ డీటెయిల్ మీకు అందులో ఉంటాయన్నమాట. సో ఈ విధంగా అయితే మీకు క్రెడిట్ కార్డ్ సంబంధించి ప్రతి ఒక్క కార్డుకి రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క రివార్డ్ పాయింట్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి కూడా మీకు రిడీమ్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా అక్కడే మెన్షన్ చేసి ఉంటారనమాట. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. మీ సంబంధిత బ్యాంక్ సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి. లేదా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కార్డు సంబంధించి రివార్డ్ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫర్దర్ వీడియోస్ అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.